అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హెచ్చరించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. స్కూల్ ప్రైమిసెస్ లోనే చుట్టూ తిరుగుతూ పక్కన ఉన్నటువంటి పంట పొలాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆనవాళ్ళను కూడా మనం ఆర్టీవీ స్పష్టంగా చూపించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఒక భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆ తల్లిదండ్రులు కూడా మనం అడుగుదాము. అసలు నిన్న పులి సంచరించినటువంటి విషయం వాళ్ళకి తెలుసా లేదా, ఏం జరిగింది అన్నది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇది మీ స్కూల్ పక్క నుండే పులి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అడుగుజాడలు కూడా చూసాము. మీకు ఆ సమాచారం తెలుసా? మాకు పొద్దున తెలిసిందా సార్? మాకు ఏం తెలియదు, పొద్దున తెలిసింది మాకు. ఓకే ఓకే, ఏమంటున్నారు సార్? స్కూల్ అడిగారా మీరు పులి ఉందట గారు, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని చెప్పి? ఇంకేం అడగలే, గేట్ దగ్గర ఉన్నాను, ఇంకే అడగలే, అడుగుతాను. ఇప్పుడే వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్తున్నాను. మొన్న ఇట్లనమ్మా మీరు ఒకసారి ఇప్పుడు మీరు, ఎందుకంటే పిల్లల్ని చూసరికి ఎన్ని రకాలుగా వాళ్ళకు ఒక సేఫ్ మెజర్స్ తీసుకోవాలన్నటువంటి ఆందోళన, ఆవేదన కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చెప్తారు ఒకసారి చూద్దాం. ఇట్లా దాదాపు మీ స్కూల్ పక్కన ఉండే పులి వెళ్ళిందంటగా, పెద్ద పులి సంచరించినా తెలుస్తుంది. చూస్తే మాత్రం అంతా హై స్కూల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు హాస్టల్లో వేస్తున్నారా మీ ఇక్కడ వీళ్ళని? ఓకే ఓకే, ఇక్కడ మీకు ఏమైనా సమాచారం తెలిసిందా? ఇది తెలియలేదు సార్, మాకు నిన్ననే తెలిసింది. నిన్న తెలిసిందా? ఇప్పుడు మీరు సార్ వాళ్ళని అడిగారా ఏమైనా? మేము అడగలేదు, ఇప్పుడే వెళ్తున్నాం లోపలికి. ఓకే, మరి ఇప్పుడు ఇటువంటి ప్రాంతాలలో, పులి సంచరించేటువంటి ప్రాంతాల్లోనే ఇక్కడ స్కూల్ ఉంది కదా, మరి ఇప్పుడు పిల్లలకు ఏమైనా భయం అనిపిస్తుందా, లేకుంటే ఏమైనా సమాచారం చెప్పారా, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మీకు ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు సార్ ఇంకా. ఓకే ఓకే, అయితే ఇక చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇట్లనమ్మా ఒకసారి పిల్లలు కూడా ఒకసారి పెద్ద పులి ఉందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత, పెద్ద పులి మీ స్కూల్ దగ్గర చుట్టుపక్కల వెళ్ళిందని తెలిసిందమ్మా విషయం? తెలియలేదు సార్. ఎప్పుడు తెలిసింది మీకు? చెప్పారా సార్ వాళ్ళు? మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలే? న్యూస్ పేపర్ లో చూసినాక తెలిసింది. న్యూస్ పేపర్ లో మీ స్కూల్ అని తెలిసిందా? ఓకే, ఎప్పుడు తెలిసింది మీకు? మధ్యాహ్నం తెలిసింది సార్. ఓకే, నిన్న మధ్యాహ్నం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు స్కూల్లో ఎంతమంది ఉంటారా మొత్తం హాస్టల్లో అన్న? తెలియదు సార్. తెలియదు సార్. తెలియదా? ఓకే ఓకే, ఇక్కడ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని కూడా వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఒకసారి పిల్లల్ని కూడా ఆ స్కూల్కు తీసుకెళ్తూ రెగ్యులర్ గా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీకు ఇక్కడ స్కూల్లో కూడా పెద్ద పులి స్కూల్ పక్కన వెళ్తున్నటువంటిగా విషయం తెలిసింది. అసలు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా భయం వాతావరణం ఉందా? చిన్న పిల్లలు కదా సార్, మరి చిన్న పిల్లలు అంటే ఇక డౌటే ఉంటుంది, పిల్లలకు తోలాలన్నా వద్దా అని. ఆ డౌట్ తోటి కొద్దిగా పులి వచ్చిందంటే ఇక తీసుకోవాలి అది. ఓకే, ఇప్పుడు మీ సార్ వాళ్ళని గిట్ట అడిగారా? సార్ వాళ్ళతో మాట్లాడారా మీరు? సార్ తోటి మాట్లాడండి సార్. ఇప్పుడు పులి వచ్చిందట సార్ అంటే ఏం కాదు బాబా అని అంటారు సార్. అది ఓకే, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తగా తీసుకోండి. ఓకే ఓకే, మీకు తెలుసా మా పులి వచ్చిన మీ స్కూల్ తెలుసా? తెలుసు. ఓకే, ఏం చెప్పారు మీ సార్ వాళ్ళు? జాగ్రత్త ఉండండి, పూలు వచ్చింది స్కూల్ వెనకాల అని చెప్పారు. స్కూల్ వెనకాలే ఉందని చెప్పారా? ఓకే, ఇప్పుడు మీ స్కూల్లో మీ క్లాస్ లో అంటే రోజు వెళ్తారా, ఇక్కడ హాస్టల్ ఉంటారా మీరు? రోజు వెళ్తాం. రోజు ఇంటికి వేస్తా ఉంటారా? ఓకే ఓకే, ఇంకా ఏమేమి చెప్పారు పులి గురించి? మాకైతే ఏం చెప్పలేదు, ఇంతనే చెప్పాం. అంతే చెప్పిందా? ఓకే ఓకే, అదే ఇప్పుడు మనం ఈ స్కూల్లోనే దాదాపు ఈ స్కూల్ పక్కన గేటు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాదముద్రలు కూడా ఈ స్కూల్ పక్కన ఉన్నటువంటి దారి నుండి వెళ్తున్నటువంటి ఆ దారిలో వెళ్తుంటే అక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు, గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒకసారి వారితో మాట్లాడదాము. మీకు నిజంగా ఇక్కడ పులి వచ్చినట్టుగా గత 4 రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా మన స్కూల్ వెనుక సైడ్ నుండే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ పాదముద్రలు కూడా స్పష్టంగా కనిపించింది. ఫారెస్ట్ అధికారులు కూడా పులి వెళ్ళిందన్నటువంటి కూడా ధృవీకరించారు. అసలు మీరు నిజంగా ఆ పులి చుట్టుపక్కల వెనక నుండే వెళ్ళింది మీకు స్కూల్ నుండి. దీనికి సంబంధించి ఇక్కడ మీ స్కూల్ యాజమాన్యం కానీ, సార్లు కానీ, లేకపోతే ఏమైనా ఫారెస్ట్ అధికారులు కానీ మీకు ఏమైనా సూచనలు చేశారా? సూచనలు అంటే ఇక ఉన్నదన్నట్టుగా తెలుస్తుంది కానీ ఇక మేమంటే బయటికి వెళ్ళడం లేదు. ఏంటంటే పాదముద్రలు కనబడతానే అని చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తున్నారు అంతే. ఓకే ఓకే, ఇప్పుడు పులి వచ్చిందని మీకు తెలిసింది కాబట్టి ఇక్కడ మీరు పిల్లలకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఇక జాగ్రత్తలు అంటే బయటికి వెళ్ళొద్దని, ఇక బాబు మీరు బయటికి పోకండి, ఇక లోపల ఉండదని మేము చెప్తున్నాం అంతే. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ అంటే మీరు ప్రత్యేకించి నిన్న మొన్నటికి ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు అంటే ఏం లేవు, ఇక పిల్లలు బయటికి అయితే రావట్లేదు, ఇక లోపలనే ఉంచుతాను కాబట్టి ఇక మాకు ఇబ్బంది ఏం లేదులే. ఓకే, ఒకసారి ప్రిన్సిపల్ సార్ లోపల ఉన్నారా? లోపలనే ఉంటాడు. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే ఒకసారి మనం ప్రిన్సిపల్ సార్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ స్కూల్ ప్రెమిసెస్ లోనే పెద్ద పులి సంచరించడాన్ని కూడా కొంత తీవ్రంగా పరిగణించాలండి. పెద్దవాళ్ళైనా కొంత బెదిరించో అదిరించో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ చూస్తే ఆ పాదముద్రలు చూస్తే మాత్రం పెద్ద పులి పాదముద్రలు చాలా పెద్దగా కనిపించాయి. కానీ ఒక్కసారి కనుక స్కూల్లోకి వెళితే, ఒకసారి స్కూల్లో కనుక దూకితే ఎట్లాంటి పరిస్థితి? ఎందుకంటే దాని పక్కనే ఉంది, అక్కడి నుండి ఆ గోడ మాత్రమే ఉంది. దాని పెద్ద పులి మాత్రం వెళ్ళింది ఆ స్కూల్ గోడ పక్కన
నుండి వెళ్ళింది కాబట్టి ఒకవేళ పిల్లలు కనిపిస్తే ఏ రాత్రి, ఎందుకంటే ఇది హాస్టల్, ఈ హాస్టల్లో ఒకసారి కనుక లోపలికి వెళ్తే చాలా పెద్ద ప్రమాదమే జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం వెళ్ళి ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మొన్న ఒక 2 రోజులుగా కూడా పెద్దపులి సంచారం అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. ఇక్కడ వ్యవసాయదారులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి పాఠశాల కూడా చిన్నపిల్లలు కూడా ఇది హాస్టల్గా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అసలు మీకు అసలు సమాచారం ఉందా? ఒకవేళ ఉంటే పిల్లల్ని ఎట్లా అప్రమత్తం చేశారు? నమస్తే అండి, నా పేరు గాదే రణధీర్ రెడ్డి. నేను ఇక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మీరు అన్నట్టుగా గత 2 రోజుల క్రితం రుద్రగూడెం గ్రామ పరిసరాల్లో పులి వచ్చిందని మనకు న్యూస్ వచ్చింది. దానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసి అది ఇక్కడ సంచరిస్తుందని నిర్ధారణకు వచ్చారు. కాకుంటే మన పాఠశాల దగ్గరికి వచ్చినట్టు కూడా ఒక సమాచారం ఉంది. దగ్గరికి మాత్రం రాలేదు. 1 కిలోమీటర్ దూరంలో కూడా మాకు దాని దగ్గరలో సంచరించినట్టయితే ఆధారం ఉంది. దానివల్ల పిల్లలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా మా పాఠశాల సిబ్బందిని, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ అందరినీ అప్రమత్తం చేసి రాత్రి పగలు మాకు ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటాడు. వాళ్ళతో పాటు ఒక 30 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మేము పాఠశాలలో ఉంటాము. పిల్లలకి దాని గురించి లేనిపోని అపోహలు చెప్పకుండా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్నాము. ఈ రోజు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే అది ఇక్కడ నుండి పాకాల అడవిలోకి వెళ్ళినట్టు అయితే ఒక సమాచారం ఉంది. ఇది జరిగిందండి ఇప్పటివరకు. ఓకే సార్, ఇప్పటివరకు అయితే ఏంటంటే పిల్లలకు కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్, అంటే వాళ్ళకు భయాందోళనకు గురి కాకుండా ఉన్నది అన్నటువంటి విషయం చెప్తే వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కదా సార్. అయితే ఇక్కడ మీరు కిలోమీటర్ దూరం అని చెప్పి అంటున్నారు, కానీ ఇక్కడ మేము ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలనలో వెల్లడైంది ఏంటంటే మేము మీ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక మిర్చి తోట ఉంది. కనీసం దాదాపు 200 అడుగుల దూరం ఉంటుంది మీ కాంపౌండ్ వాళ్ళకి. అంటే అంతవరకు కూడా ఇక్కడికి పులి దీని పక్క నుంచే వెళ్ళినట్టుగా మళ్ళీ తిరిగి అదే ప్రాంతం నుంచి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పారు. ఆ తోటలో పని చేసుకుంటున్నటువంటి కూలి వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటి సందర్భంలో కూడా ఒకవేళ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది కదా సార్. మొత్తం హాస్టల్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటారు సార్? ఇందులో హాస్టల్లో 400 మంది ఉంటారండి. 400 మందికి ఇప్పుడే కాదు, ఇది గత 40 సంవత్సరాల నుంచి స్కూల్ ఇక్కడ నడుస్తుంది. అప్పటి నుండి అన్ని విధాల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి అన్ని వేళలా ఏ విషయం గురించి అయినా కూడా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ ప్రొటెక్షన్కి కంప్లీట్గా బాధ్యత మేము తీసుకుంటాము. సరే, అది పులి అన్నప్పుడు అది ఒకటే దగ్గర ఉండదండి, అది వెళ్తూ ఉంటుంది. కాకుంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు మనం కంపల్సరీ తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంత మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్, అంటే ముందు సమాచారం తెలిసింది కాబట్టి పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చూస్తున్నారు. ఎందుకంటే డే స్కాలర్స్ కూడా ఉంటారు, అలాగే పిల్లలు కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఇక్కడ 2 రకాల ప్రమాదాలు, ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది రాత్రి వేళల్లోనే వేటాడుతుంది అన్నటువంటి ఒక సూచనలు చేశారు. అలాగే డే టైంలో మాత్రం ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడ సేద తీరుతుందని కూడా చెప్పారు. ఇక్కడ 2 రకాల ప్రమాదాలు ఇక్కడ పొంచి ఉన్నటువంటి విధంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే డే స్కాలర్స్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అది బయటికి రాదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ హాస్టల్ ఉండడంతోనే మొత్తం కొంత అప్రమత్తంగా ఉన్నా అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం పులి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ నుండి బయటికి వెళ్ళి పాకాల అడవుల నుండి మళ్ళీ ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. కానీ అది ఇంతకుముందు కూడా పక్కన ఉన్నటువంటి రుద్రగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉదయం 10 గంటలకే మేము పులిని చూసాము అన్నటువంటి ఒక వార్తలు కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము చూసామని ఒక 2-3 కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అది ఇక్కడే ఉందా, మరి అడవులోకి వెళ్ళిపోయిందా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోయింది అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫారెస్ట్ అధికారులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. మేము చూసామని చెప్తున్న తర్వాత మీరు ఎలా వెళ్తున్నారని ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నల్లబెల్లి మండల కేంద్రంలో ఉన్నాము. నర్సంపేట శివార్లో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఇక్కడ పెద్ద పులి సంచరించినట్టుగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు డ్రోన్లతో మొత్తం విస్తృతమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. పాదముద్రలు ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో ఆ ప్రాంతాలకు కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు వెళ్ళి అక్కడ వాటిని గుర్తించిన తర్వాత ఇది పెద్ద పులి పాదముద్రలుగా గుర్తించిన తర్వాత ఇక్కడ పులి సంచరిస్తున్నట్టుగా వాళ్ళు ధృవీకరించినట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. ఒకసారి ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ
డ్రోన్లతో వెతుకుతున్నారు. ఒక 3 బృందాలుగా వీళ్ళు వెళ్ళి ఒక్కొక్క ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఆనవాళ్ళు కనిపించాయో ఆనవాళ్ళను పట్టుకొని డ్రోన్లతో వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి నల్లబెల్లి మండలము రుద్రగూడెం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి గ్రామస్తులు కూడా ఒక ఆందోళన భయాందోళన వ్యక్తం చేస్తున్నందుతో పంట పొలాల్లోకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ప్రస్తుతానికి రుద్రగూడెం పంట పొలాల శివార్లో ఉన్నాము. ఎక్కడైతే పెద్ద పులి సంచరించినట్టు ఆనవాళ్ళు ఉన్నాయో ఆ ఆనవాళ్ళ ప్లేస్ లో మనం ఒక్కసారి ఫారెస్ట్ అధికారులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి సార్, మీరు ఇప్పటి వరకు 4 రోజులుగా పెద్ద పులి కోసం అంటే పెద్ద పులి గ్రామంలో సంచరిస్తుందన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అట్లాంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మీకున్నటువంటి సమాచారం ఏంది? మీరు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడెక్కడ ఈ పులి సంచరిస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? ప్రస్తుత పరిస్థితి రుద్రగూడెం గ్రామం వెనకాల కాకతీయ స్కూల్ వెనకాల అది ఒకరోజు ఉన్నది. ఒకరోజు ఉండి అక్కడ నుండి మళ్ళీ ఈ చిలకల నుండి వెళ్ళిపోయి ఇక్కడ నుండి ఏంటన్నది మా జంగాలపల్లి తండ ముత్యాలమ్మ తండ మీదుగా కిరియతండ నుండి ఎంచగూడకి వెళ్ళిపోయిందని నిర్ధారించినాం. కానీ ప్రజలు భయపడుతున్నందున మేము మళ్ళీ వాళ్ళ డ్రోన్ తోటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో డ్రోన్ తోటి వాళ్లకు భయాందోళన చెందకుండా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు పాదముద్రలు గుర్తించారు. వీడు మనం ఉన్న ప్లేస్ లో కూడా పులి సంచరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి సార్ తోటి అడిగి అసలు పాదముద్రలను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ సమీప పంట పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు. కానీ వాళ్ళు భయంతో ఇక్కడ అధికారులకు కూడా సమాచారం అందించారు. తమ పంట పొలాల నుంచి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ పాదముద్రలు ఉన్నాయి. ఇక్కడ గడ్డి ఉన్నది కాబట్టి కొద్దిగా కనపడలేదు. ప్రస్తుతం ఇది ఇక్కడ చూస్తున్నటువంటి ఇదొక పాదముద్ర. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ గా వెళ్తుంటే ఇక్కడ పెద్ద పులి అడుగులు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. అంటే ఇది పెద్ద పులి యొక్క అచ్చులు కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారులు కూడా చూసి ఇక్కడ ఖచ్చితంగా పెద్ద పులి సంచరించినట్టుగా కూడా ఈ ఆనవాళ్లను పట్టుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళింది అన్నది కూడా చూశారు. కానీ ఇది ఇప్పటి వరకు ఇక్కడ ఉందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఎక్కడి వరకు వెళ్ళింది అన్నటువంటిది కూడా ఇప్పుడు వీళ్ళు ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ పాదముద్రలు కూడా బలంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఒకటి అంటే నర్సంపేటతో పాటు ఇక్కడ నల్లబెల్లి మండలము అలాగే ములుగు జిల్లా పరిసర ప్రాంతాలు కూడా దీనికి అంటే ఏటూరు నగరం అటవీ ప్రాంతాలు కూడా ఇటు సమీపంగానే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అభయారణ్యాలు కూడా ఇక్కడ మనకు చుట్టుపక్కలనే ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుండి వెళ్తుంది అన్నది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం ఒక స్పష్టతకు మాత్రం వస్తున్నారు. ఒక్కొక్కరిగా మనం చూస్తుంటే ఇవన్నీ పాదముద్రలే. దాదాపు ఇట్లా నడుచుకుంటే ఈ పంట పొలాల నుండి మొక్కజొన్న చేనులో నుండి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ పాదముద్రలు కూడా పచ్చిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడుగులు బలంగా పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. ఒకసారి అధికారులు కూడా దీనిపై ధృవీకరించి డ్రోన్లతోటి ఎక్కడెక్కడైతే అడుగులు ఉన్నాయో ఆ అడుగులను పట్టుకొని కూడా డ్రోన్లతోటి వెతికేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక 3 బృందాలుగా అధికారులు విడిపోయినట్టుగా తెలుస్తుంది. తర్వాత దానికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి కూడా వెతుకుతున్నారు. అయితే ప్రస్తుతానికి పంట పొలాల్లోకి ఎక్కడి నుండి వెళ్ళింది అనేది కూడా మనకు ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా ఈ పెద్ద పులి తమ గ్రామంలో ఉందన్నటువంటి ఆందోళనతోటి నల్లబెల్లి మండల ప్రాంతానికి సంబంధించి కూడా కొంతమంది అంటే వ్యవసాయదారులు కూడా ఒక భయాందోళనలు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ దాదాపు ఈ అధికారులు ఇక్కడ మొత్తం పాదముద్రలు అన్నీ కూడా గుర్తించారు. దీంతో పాటు ఇక్కడి నుండి అంటే ఇట్లా వెళ్తున్నటువంటి ప్రాంతాలకు అంటే కొంత ఇప్పుడు మొక్కజొన్న చేలు ఏపుగా పెరిగినప్పుడు మాత్రం అందులో కనిపించదు. కానీ చిన్న ప్రాంతాలకు ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ మనం ఆ పాదముద్రల్ని కూడా చూద్దాము. ఇక్కడే కాకుండా దాదాపు అంటే బురదలలో మాత్రం వెళ్ళినటువంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ పాదముద్రలు చూస్తుంటే సమీప అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు మాత్రం ఇక్కడికి వాళ్ళు రావడం లేదు. భయాందోళన ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత ఒక భరోసా మీద వీళ్ళు మాత్రం వచ్చారు. ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే మొత్తం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇది ఒక పాదముద్ర. దాని వెంటనే దాదాపు అంటే దీని యొక్క సైజు కూడా దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ చిన్న పులి కనుక ఉంటే మాత్రం ఇంత పెద్ద అడుగులు ఉండకపోయేది. కానీ ఇది దీన్ని చూస్తుంటే మాత్రం చాలా పెద్దగానే కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నటువంటివన్నీ కూడా ఈ పాదముద్రలే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కూడా అంటే దాదాపు ఈ పెద్ద పులి పంజా అనేది ఒక స్పష్టంగా దానికి ఉన్నటువంటి ఆ పంజా అడుగులు కూడా స్పష్టంగా దీనికి కనిపిస్తున్నాయి. మరొకసారి ఫారెస్ట్ అధికారులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.
సార్ ఇప్పటి వరకైతే మనము చూసినటువంటి పాదముద్రలు కూడా మనకు స్పష్టంగా దీంట్లో కనిపిస్తున్నాయి. అయితే ఇవి దాదాపు ఇది ఎప్పటి వరకు అంటే నిన్నటివా లేకపోతే తాజాగా ఉన్నటువంటివా? మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఎప్పుడు జరిగింది ఉంటుంది? నిన్న పొద్దున్నే ఇటు వెళ్ళిపోయింది. నిన్న పొద్దున్నే చూసినాం మేము. నిన్న పొద్దున్నే చూసి ఇటు నుండి దీని వెంబడి తండాలకు వెళ్ళినాము. జంగాలపల్లి తండ నుండి కీరియా తండకి వెళ్ళినాము. ఈ పాదముద్రలు చూసుకుంటూ కీరియా తండ నుండి ఎంచగూడకి వెళ్ళిపోయింది. ఇప్పుడు డ్రోన్లతోటి మీరు 3 బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు కదా సార్. అయితే నిన్నటి నుండి దాదాపు ఏంటంటే పులి అన్నటువంటి పదం వినిపించింది, అడుగుజాడలు కనిపిస్తున్నాయి. కానీ ఎంత వెతికినా కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఆ పులి చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీకు ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారా మేము చూసామని చెప్పినటువంటి వాళ్ళు? ఇంతవరకు అది డేలా ఊపడదు నైట్లనే కాబట్టి నైట్లా అది పడుకున్నది. దాంట్లో పడుకొని తెల్లారి వెళ్ళిపోయింది కాబట్టి నైట్ టైంలో ఎవరికి హాని చేయకుండా వెళ్ళిపోయింది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇది మనకు ఉన్నట్టయితే దాదాపు గత కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ అడవులలో ఇదే ఈ పులి సంచారంగా మనకు వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద పులులు కనిపించాయి. కొంతమంది వాహనాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా విజువల్స్ తీసుకున్నారు, వీడియోస్ కూడా తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుండి కూడా కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి. అవి నిజంగా పులి విజువల్సా లేకపోతే ఏమైనా ఫేక్ వీడియోసా సార్? ఇక్కడ కొన్ని అయితే వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో వైరల్ అవన్నీ ఫేక్. 6 years బ్యాక్ తడోబా అడవుల ఆ ఫోటోలను ఇక్కడ ఇది అటాచ్ చేసి పెట్టిర్రు. అవి ఫేకి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి మన రుద్రగూడెం ఉన్నాం, నల్లబెల్లి మండలం రుద్రగూడెం పంట పొలాల శివారులో ఉన్నాం సార్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇది వెళ్తుంటే, ఎందుకంటే ఇది వెళ్తుంటే వరంగలే మనకు నర్సంపేట నుండి నెక్స్ట్ మచ్చాపూర్ లాంటివి ప్లస్ గిర్నిబావి లాంటి ప్రాంతాలే ఉన్నాయి కదా. ఇది మళ్ళీ పట్టణాలకు గిట్ల ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేకుంటే ఇటు చుట్టుపక్కల ఇంకా అడవులకి ఇట్లా ఉన్నాయా, అడవులకు వెళ్ళే అవకాశం ఉందా? అది అడవులలోకి వెళ్ళిపోయింది. అటు వెళ్ళదు, అడవులలోకి వెళ్ళిపోయింది. నాగాయపల్లి నుండి ఆ తండాల నుండి కీరియా తండ నుండి అడవులకు వెళ్ళిపోయింది. సార్ ఇప్పటి వరకు ఒకవేళ ఇప్పుడు గ్రామస్తులు పంట పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కొంత భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు సార్. అసలు ఉందా లేదా, మనకి దీని అడుగులు ఎట్లా అని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్నారు. పంట పొలాలకు రావాలంటే కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి. వాళ్ళకి ఏమన్నా భరోసా అంటే మీరు ధైర్యం కోసం మీరు ఫారెస్ట్ అధికారులుగా దాని ఆలోచనలు తెలిసినటువంటి వ్యక్తులుగా మీరు వాళ్ళకి ఏమైనా భరోసా ఇవ్వగలుగుతున్నారా? ఇప్పటికైతే ఇక్కడనైతే లేదు. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని మేము భరోసా ఇస్తున్నాం. ఓకే. ఇక్కడ ఒక రైతు అయితే ఉన్నాడు. ఒకసారి మిర్చి ఇప్పుడు ఏదైతే మిర్చి తోట ఉన్నామో ఆ మిర్చి తోట దగ్గర రైతు ఉన్నాడు. మీరు ఎక్కడనే పెద్ద మనిషి? నారకపల్లి. అంటే మీ పొలాలు ఇక్కడే ఉన్నాయా? ఇవన్నీ మా ఊరి. మీ పొలాలేనా? ఓకే. ఇప్పుడు మరి మీ పొలాల దగ్గర మాత్రం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మరి మీకు ఎట్లా నిన్న మొన్న ఎట్లాంటి భయంతో ఉన్నారా లేకపోతే మామూలుగా పెద్ద పుల్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కనిపించారు ఇక్కడ? అనుకునే భయం ఒకటి కానీ ఇవాళ చూసిన అయితే వెళ్ళలేదు, ఇవాళ చూడలేదు. కానీ అంటారు ఇట్లా అడుగులు పోయినాయి ఇట్లున్నాయి చేసినాయి అని. కొంతమంది నిన్ననైతే భయపడి కొంతమంది రాలేదు బయట. ఇప్పటి వరకు చూసిన అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసిన అంటే ఎవరు లేరు. చూసిన గీనంగా పోయింది అంటే అయితే ఎవరు లేరు. వచ్చింది అంటే వస్తుంది పోతుంది అనుకుంటారు కానీ అంతే ఏం లేదన్నారు. ఓకే. అయితే ఇక్కడ స్థానికులు కూడా కొంత భయాందోళన మాత్రం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే పులి ఆనవాళ్ళు అడుగు జాడలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా ఖచ్చితంగా పులి అడుగు జాడలే అని చెప్పి వాళ్ళు ధృవీకరించారు. ఇవి కాబట్టి పులి సంచారం ఖచ్చితంగా ఉందన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మిగిలిన ప్రాంతాల్లో ఇటు మహబూబాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద పులి కలకలం రేపింది. 2 పులులు ఉన్నాయన్నటువంటి ఒక సందేహం మాత్రం ఉండేది. కానీ ఇక్కడ అధికారులు కూడా ఒక స్పష్టంగా చెప్తున్నారు ఒకటే పులి అటు నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ నిన్ననే 2 సందర్భాల్లోనే ఇక్కడ పెద్ద పులి కనిపించినట్టుగా చెప్పడంతో 2 పులులు ఉన్నాయన్నటువంటి అనుమానాలు కూడా మరింత బలంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే డ్రోన్లతో ఆ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. డ్రోన్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే పులి వెళ్తుందన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ డ్రోన్లతోటి వెతికిది ఇక్కడ పులి లేదు అన్నటువంటి ఒక భరోసా ఇవ్వడానికి కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు 3 బృందాలుగా విడిపోయి మాత్రం వెతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ పులిని చూశామని కరాఖండిగా బల్లగుద్ది చెబుతున్నటువంటి రైతులు మనతో ఉన్నారు. ఇక్కడ శనిగరం శివారులో ఉన్నటువంటి మిర్చి తోటలో మనం ఉన్నాము. ఇదే మిర్చి తోటలో ఇక్కడ వీళ్ళు ఉదయం పిచికారీ చేస్తుండగా అంటే పంట పొలాలకు మందులు చల్లుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ వీళ్ళు చూసినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి చూసినటువంటి రైతులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ సమయంలో వాళ్ళు చూశారు, ఏ సమయానికి వీళ్ళు చూశారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఒక్కసారి వారిని కనుక్కుందాం. బ్రదర్ చెప్పండి, అసలు మీ పేరేం పేరు, అసలు మీరు ఏ టైంలో చూశారు, ఏం చేస్తున్నప్పుడు మీకు ఎట్లా కనిపించింది ఒకసారి వివరంగా చెప్పండి. నా పేరు భయ్య వెంకటేష్, మాది రుద్రగూడెం శనిగరం శివారు బోయినకుంట దగ్గర మా చెలక ఉన్నది. మిర్చి తోట వేసినాం.
ఇక్కడ మేము మందు స్ప్రే చేస్తా అంటే అది సాలర్ నుంచి వెళ్ళి చిన్నగా కదులుకుంటూ చెట్లు మండలాన్ని ఊగుతానే ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ లో నా ముందు అది వెళ్ళిపోతుంది. సైడ్ నుంచి వెళ్ళిపోతా అంటే ఏమో మండలు ఊగుతానే ఏమో పోతుంది ఏందని నేను పంప్ ఆఫ్ చేసి దాన్ని కొంచెం ముందుకు దాని వెనకాల ఫాలో అయ్యి చిన్నగా సైడ్ నుంచి చూసిన. చూస్తే అది మళ్ళీ ఇటు మొక్కజొన్న పెరట్లకు ఇటు తిరుగుతుంది ఏంటిదని కొంచెం దగ్గర నుండే చూసిన. అది చూసి అది పులి పిల్ల, అది పులి పిల్ల కరెక్ట్. కొంతమంది పులి పిల్ల అని మీరు చూసిన అని చెప్పి అంటున్నారు కదా, కొంతమంది ఇది అచ్చులు చూసి పిల్లి కావచ్చు అని చెప్పి జంగ పిల్లి కావచ్చు అని అంటున్నారు కదా, మీరు నిజంగా చూసారు అంటున్నారు కదా. ఒకవేళ పిల్లి అంటే ఇంకా చిన్నగా ఉంటుంది, ఎంత ఎత్తుంది అది? అది కుక్క పిల్ల అంతున్నది, కుక్క అంతున్నది, తోక పెరుగున్నది, తలకి ఇట్లా రౌండ్గా ఉన్నది, ఇట్లా కళ్ళు ఇట్లా మెరుస్తానేది అని నేను చూసిన. కరెక్ట్గా చూసిన తర్వాత నేను అబ్బా ఇది పులి అని పంపు ఇక్కడ ఎత్తేసిన, ఇటు పోయిన పంపాడు ఎత్తేసిన. అది ఇటు నుంచి వెళ్ళి మొక్కజొన్న పెరట్లో పోతుంది. నేనేం చేసిన, నాకు భయం అయింది, దాని తల్లి కూడా ఉండవచ్చు, మరి అటాక్ చేస్తుందేమో అని నేను రోడ్కు ఉరికేసి మా భార్య నీళ్ళు వస్తుంది నాకు. ఇట్లా పులి పిల్లని చూసింది, ఒకసారి కనిపెట్టు అది ఎడిపోతుందో చూడు అంటే మా భార్య కూడా ఆ మొక్కజొన్న పెరట్లకు అటు పోతుంటే చూసింది. అరే నిజంగా పోతుంది పులి పిల్ల బరాబరే పోతుంది అన్నది. అన్న తర్వాత మళ్ళీ నాకు ధైర్యం సరిపోక మా అన్న పక్కకున్నాడు. అన్న ఇట్లా పులి పిల్ల ఇట్లా కనపడ్డది, నువ్వు రాన్న అంటే మా అన్న వచ్చేసిండు. మా అన్న వచ్చిండు, నేను మా భార్య ఇంకో బాటసారి అయినా పోతాడు, ఆయన బండి వేసుకొని వస్తాడు. ఆయన కూడా రోడ్డు ఈ మొక్కజొన్న నుంచి మళ్ళీ ఇంకో మొక్కజొన్నలకు పోతుంది, రోడ్డు మీదకి వెళ్ళి దాటుతుంది. దాటేటప్పుడు వీళ్ళందరం చూసినాం, అరే కరెక్ట్ అది పులి పిల్ల, అది వాస్తవం పులి పిల్ల అని. ఆయన కూడా భయపడి ఆనే బండి ఆపిండు, అది పులి పిల్ల కరెక్టే అంటే. ఇక మా ఊరోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అధికారులకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఇట్లా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా అరే మమ్మల్ని అంతా గాబరా చెప్తారు, ఇటు అంటారు అటు అంటారు, నిజమా అబద్ధం, అది ఎంతవరకు నిజం అరే మీరు బరోబర్ చెప్పరు అంటే నిజమే సార్ అంటే. మళ్ళీ అందరూ రైతులు వాళ్ళందరూ పోయి చేనులో పోయి కట్టెలు పట్టుకొని దాని ఎంబడి పడితే అది రిటర్న్ మళ్ళీ రోడ్డు దాటి ఇంకో మొక్కజొన్నలు పోతా అంటే కూడా కొంతమంది చూసిళ్ళు, వాళ్ళు కూడా పులి అని వాళ్ళు కూడా నిర్ధారణ చేసిళ్ళు. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ మీతో పాటు చూసినటువంటి వాళ్ళు ఇంకెవరున్నారు ఇక్కడ? అన్న ఉన్నాడు. మీ అన్న ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ తో మాట్లాడదాము ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి పులి, ఎందుకంటే రెగ్యులర్ గా వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి వీళ్ళందరికీ కూడా మినిమం తెలుస్తూ ఉంటుంది, కామన్ సెన్స్ గా, అంటే కామన్ ఏందనేది కూడా ఒకసారి తెలుస్తూ ఉంటుంది. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేం పేరండి? నా పేరు బయ్య రమేష్. వచ్చేసి మా ఇద్దరు అన్నదమ్ములు ఒక దిక్కే భూమి ఉన్నది. పొద్దున మా తమ్ముడు 7కు ఇక్కడికి వచ్చిండు, మందు కొట్టడానికి పంపేసుకొని కొడతా అంటే కథ ఆయనకు ఈ పులి పిల్ల కనపడ్డది. అది భయపడి ఏం చేసినా పంపాడెత్తేసి రోడ్డు కురికి వచ్చారు. అన్న పులి పిల్లు ఉన్నాయి, ఇలా పులి పిల్లు ఉన్నాయి, గిడ పులి పిల్ల ఎక్కడ గడుగుతుంది అంటే మనకెళ్ళి వచ్చిందని మేము రోడ్డుకి చూసారు. బరాబరి ఈ మక్కువ పెరిగినట్లకి ఇంకో మక్కలు దాంట్లో పోయింది. పోనీ ఇట్లా పోయి ఒక బాటసానిగా రెడ్డి అయినా మాలిరపల్లి రెడ్డి అయినా ఆయన చూసి అరే ఇది పులిపిల్ల అది నక్కే చూడంటే అరే బరాబరే పులిపిల్ల అని ఆయన చెప్పిండు. ఆయన చెప్పగానే మేము చేసినాం పోలీస్ అధికారులకి ఇట్లా వాళ్ళందరికీ ఊళ్ళో గ్రామ ప్రజలందరికీ ఫోన్ చేసి రప్పించిన. అందరు వచ్చినాక మళ్ళీ ఏం చేసి వాళ్ళందరూ కలిసి అరే పులిపిల్ల నమ్మి కరెక్ట్ చూసి అసలు అంటే నిజం సార్ పులిపిల్లే సార్ అనగానే నల్లవి వేసాయి కానీ పార్సల్ మీద అంతా కలిసి గుత్తిపక్కట్లు పట్టుకుని ఆ చేనులో పోయినా కొంతమంది ప్రజలు రోడ్డు పంట ఉన్నారు. అందరూ మీ చేనులో కొంతమంది పోయినా కొంచెం రోడ్డు పంట ఉన్నారు. వాళ్ళు ఏం చేసి మీ అల్లపై గుత్తిపక్కట్లు పట్టుకొని చూ అంటే అది బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళాక ఊళ్ళకి వచ్చిన జనం అరే బరాబర్ ఇది పులిపిల్లే వీళ్ళు ఈ మక్కల మీద అంటే మళ్ళీ ఆ మక్కల్లో పోయినాం సార్. ఒక జరిగింది పొద్దున విషయం. ఓకే. ఇప్పుడు మరి ఫారెస్ట్ అధికారులు కూడా అది చూసిన తర్వాత నిర్ధారణకు వచ్చి వాళ్ళు పులిపిల్ల అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఈ ఫస్ట్ దొక్కిన వాడు లేవేరు అక్కడ మక్కలు చూసినట్లే అది పులిపిల్ల కాదు, వేరే పిల్లి ఉన్నట్టున్నాయి, జంగబిల్లి ఉన్నట్టు, జంగబిల్లి కాళ్ళు ఉన్నాయి, ఇవి జంగబిల్లి ఉన్నట్టున్నాయి, పులిపిల్ల కాదు అని ఆయన అన్నారు సార్ వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఇదే మిరప తోటలో వీళ్ళు స్ప్రే చేస్తుండగా ఇక్కడ పారిపోయి ఒక్కసారి ఇక్కడ పంపుని కూడా ఇక్కడ దీన్ని అక్కడ ఎత్తేసి ఉరికినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తను మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ ఎందుకంటే గత 4-5 రోజులుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పులి సంచరిస్తుందన్నటువంటి భయం కూడా ఇక్కడ ఉంటుంది. దాదాపు మనం చూస్తున్నాం ఇక్కడ ఇది, ఎందుకంటే ఆ భయానికి ఎప్పుడైతే తను ఏదో జంతువు వెళ్తుందని చెప్పి తను భావించాడు, కానీ అక్కడి నుండి ఒక్కసారి తను పులి పిల్లని నిర్ధారించుకున్న తర్వాత భయంతో పరుగులు తీసుకుంటూ ఇది ఇక్కడే దాదాపు మనం చూస్తున్నాము. ఈ పంపు కూడా ఇక్కడ వదిలేసి తను హుటాహుటిన బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి తన సోదరులకి అలాగే తన భార్యకు కూడా సమాచారం ఇచ్చారు. గ్రామస్తులందరికీ కూడా చెప్పడంతో అక్కడి నుండి మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఈ ప్రాంతం అంతా చూశారు. అంటే ఇప్పుడు తను ఆ మిరప తోటల నుండి ఇక్కడ చూస్తే మధ్యలో కంది లైన్ అడ్డం ఉంది. తర్వాత ఏంటంటే ఇదే దాదాపు ఈ ప్రాంతంలోకే ఇక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో కూడా కొంత గుర్తులు ఉన్నట్టుగా మనకు ఇదివరకు మనం ప్రస్తుతానికి చూసాము. మళ్ళీ ఒకసారి మనం పరిశీలన చేద్దాము. ఈ తోటల నుండి
స్ట్రైట్ గా అక్కడ మొక్కజొన్న చేను మనకి ఎక్కడైతే కనిపిస్తుందో ఆ మొక్కజొన్న చేను దగ్గరికి వెళ్ళింది. అది అంతా చూసిన తర్వాత తన భార్య భర్తలతో పాటు అన్నదమ్ములు కూడా కలిసి చూసిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అది ఖచ్చితంగా ఒక పులి పిల్ల అన్నటువంటి ఒక ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపించారు. ఊళ్ళో వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది పోలీసులు అలాగే అంటే అంతవరకు అది ఆ చేలోనే దాచుకున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ వాళ్ళు గ్రామస్తులందరూ వచ్చిన తర్వాత ఒకసారి చేలోకి వెళ్ళేసరికి అక్కడి నుండి హడలిపోయినటువంటి ఆ పులిపిల్ల అక్కడి నుండి ఆ రోడ్డు మీదకి వెళ్ళి అవతలికి వెళ్ళింది. అక్కడికి కూడా వెళ్ళేసరికి మళ్ళీ ఒకసారి కూడా ఈ రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఆ రోడ్డు మీద ఆ రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో దాన్ని చూసి ఆ బైక్ను కూడా అక్కడే వదిలివేసి పారిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకేసారి అంటే వీళ్ళిద్దరే చూడడం కాకుండా మిగిలిన గ్రామస్తులు కూడా చూశారు అన్నటువంటి ఒక సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ గ్రామస్తులు కూడా ఒక భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అక్కడ చూసినటువంటి ఆ ప్రాంతాల్లో పక్కన ఒక శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయంలోనే నిన్న ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. అక్కడి నుండి పంట పొలాల్లో తిరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ పెద్ద పులి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే రెండు కలిసే వచ్చాయా, అవి విడిపోయి ఒకదాని కోసం వెతుకులాడుతున్నాయా అన్నటువంటి ఒక భయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పిల్లను వదిలి తల్లి కూడా ఎక్కడికి వెళ్ళిపోదు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం దీన్ని చూసిన తర్వాత ఇది వెళ్ళిపోయింది అన్నటువంటి ఒక సూచనలు మాత్రం చేస్తున్నారు. ఒకవేళ పులి పిల్ల ఇక్కడే ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లోనే తన బిడ్డ కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. దాని ఆనవాళ్ళు దొరికిన తర్వాత వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇంకా పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూద్దాము. మీకు అసలు నిజంగా పులి పిల్ల వచ్చిందన్నటువంటి వార్తలు ఎప్పుడు తెలిసాయండి? అదే అయితే మేము మొక్కజొన్న పెరట్ వేసాం సార్. అయితే నిన్న నాకు కొద్దిగా గెస్సింగ్ అయింది, పంపు కొట్టి వచ్చిన మొన్ననో లేదు. అయితే నిన్న పోయి చూస్తే మా కొడుకుతో చెప్పిన, అరే ఇట్లా పులి అటు తిరుగుతుంది అన్నాడు, ఇటు కూడా వచ్చినట్టున్నదిరా, మరి దీని పరిస్థితి ఏందిరా అని అంటే రేపు చూద్దాం పెద్దబాబు అని వాడు అన్నాడు. వాడు అన్నాక నేనే ఏం చేసిన, తెల్లారి వరకే మాకు ఈ వార్తలు మాకు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు అది వీడు పంపు కొట్టుకుంటారన్న పంపు ఆడ ఎత్తేసిన పెద్దబాబు, మీరు అందరు రాని వరకు మేము బండి వేసుకొని దాదాపు రుద్రగూడెం నుంచి ఒక గ్రామం నుంచి ఒక 10-20 మంది వచ్చినాము. వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకు పోవాలి అని ఎస్ఐ గారు అక్కడికి వచ్చిండు. ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఎస్ఐ గారు మాకన్నా పెరట్లా వాళ్ళు తిరిగిండు, కానిస్టేబుల్ ఆయనే. మేము అందరం అట్లా కొట్టుకుంటా పోతే రోడ్ ఏమో చూడుండ్రి తప్పున పిల్ల నక్క ఏది అని అట్లా తిరిగే వరకు ఏమున్నది వాళ్ళ నుంచి అది దొరికిందట. దొరికారే రారా రారా అని అందరూ ఆ వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళా 200 మంది పోయినాం. నల్లవెల్లి, శనిగిరం, దసరిపల్లె, కాండ్రాపేట వీళ్ళందరూ ఒక 200 మంది అయ్యారు. అనక ఏం చేసిందంటే ఎస్ఐ గారు ఇట్లా అనగా మళ్ళీ చూద్దాం పని కాలదనక ఇట్లా పోయినాం. పోతే ఏమో అని అనిపించలేదు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చినాక మేము చెప్పినాం వాస్తవంగా అయితే నాకు అయితే అడుగులు పడ్డాయి, నేను పిల్లలు మా కొడుకు అయితే అబద్ధం అంటాడు అని ఇట్లా అని చెప్పినాం. చూసిన వాళ్ళు మాత్రం 2-3 బరాబరిగా చెప్పారు. నా పేరు గంపయ్య, అల్ల నుంచి నేను చెప్పిన సార్. అది నేనైతే మాత్రం అది అయితే సరే అడుగులు చూసినాం. మా షేర్లో కూడా ఎస్ఐ గారు వచ్చిండు, కానిస్టేబుల్ వచ్చిండు, కొంతమంది 100 మంది వచ్చిండ్రు, అన్ని చూసిండ్రు. ఇది కొద్దిగా ఇట్లా అని చెప్పిండ్రు. మీ ఇంతమంది రావాలని అవసరం లేదు, చేయాలని అవసరం లేదు, లేకపోతే వాళ్ళందరి కుటుంబాన్ని అంత చేయొద్దు అంటే పులి అంటే పులి అది జాగ్రత్త కోసం అయితే ఇక్కడ మాత్రం ఇది అంత జంగలు ఉన్నది సార్. ఒకటి మాత్రం కొద్దిగా మాకు ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ చేయని ఎస్ఐ గారితో నేనే అన్నా. ఎస్ఐ గారు మీరు ఫోన్ చేయని చెప్తే పంపించిండ్రు. వాళ్ళు కూడా వచ్చిండ్రు, కట్లు పట్టుకున్నారు, అది వచ్చి చెక్ చేసి దీన్ని కాదు అని అంటారు. అంటే అట్లా కాదు వాస్తవంగా మాత్రం కంపల్సరీ ఇది పులి తిరిగే దేవుళ్ళది. కాస్త మాకు ఎందుకంటే మా ప్రాణభయం అవుతుంది, మరి ప్రాణభయం అవుతుంది, మీరు కొద్దిగా దీని గురించి పట్టించుకోండి అని చెప్పిన కార్లేని దగ్గర ఉన్నది. దప్పుడు అవసరం ఇస్తామంటే అది పోవచ్చు, ఇలా మేమే చెక్ చేయాలని మీ ఫారెస్ట్ వాళ్ళకు వీళ్ళ సహకారం ఇచ్చినాం. ఓకే, అయితే ఇక్కడ పులి సంచరిస్తుందన్నది ఒక స్పష్టంగా వచ్చింది. పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు, ఇక్కడ స్థానికంగా గ్రామస్తులు, అలాగే పంట పొలాల్లో పనిచేసినటువంటి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక వేట కోసం ఇక్కడ వెళ్తుందా అన్నటువంటి ఒక భయం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి కూడా ఇక్కడే చేను కావలి ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు చేను కావలి కాయకుండా
సాయంత్రం 6 దాటగానే మొత్తం పంట పొలాల నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఎట్లాంటి నిజంగా ఉండగలుగుతారా? ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్ద మనుషులు మాట్లాడదాము. ఇక్కడ నిజంగా మీరు చూసినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అసలు పులి పోయిందనేమో ఫారెస్ట్ అధికారులు అంటున్నారు, పులి పిల్ల ఇక్కడనే సంచరించిందని చెప్పి మీరు చెప్తున్నారు. పులి పిల్ల కోసమైనా పులి వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ పులి పోయినట్ట లేకపోతే పులి పిల్ల కూడా ఇక్కడ ఉన్నట్ట, ఎట్లాంటి సిచ్యువేషన్స్ అసలు మీకు నిజంగా పులి పోయినట్టు భావిస్తున్నారా లేకుంటే ఇక్కడే ఉందని అనుకుంటున్నారా చుట్టుపక్కల? సారు మాకెందుకంటే మీ ఇంతవరకు పులి అన్నది లేదు, రుద్రవడంలో తిరుగుతాంటే కూడా ఇప్పుడు కూడా మేము రైతులు వచ్చినాక ఏంటంటే నా చిన్న కొడుకు పంపేసుకొని వచ్చి కొట్టే వరకు ఇది పిల్ల మరి కుక్క అనుకొని వచ్చే వరకు ఏమున్నది అది రోడ్డుకి వెళ్ళి మెలగ వరకు అది పులి అయినాక నా కోడలు ఉన్నది. నా కోడలినాక అది పులి అయినాక అది పోయి మకదొన్న చేనులో వచ్చింది. చూసినాక ఈ జనానికి మరి ఎట్లా అని ఫోన్ చేసిండు రుద్రగూడెం ఫోన్ చేస్తే ఇక అంతా రైతులంతా ఉరికొచ్చినాక మళ్ళీ ఎక్కడ చేయాలంటే ఫారెస్ట్ వాళ్ళు చేయాలి, ఎస్ఐ గారు చేయాలన్నారు. మరి ఇది రుద్రగూడెం ఇట్లా అంటారు, మరి ఇదేనా చూద్దామని ఈ ఎస్ఐ గారు కూడా వచ్చిండు. ఏందా ఇది అంతా ఏంది మా తలకొని నొప్పి అని అన్నాక సారు అని నా పెద్ద కొడుకు ఏం చేసిండు రమేష్, మరి చూద్దాం పా సారు పోయి మనం అని పెయిన్లు తీసుకొని పులి మాత్రం ఇక్కడ ఉందని భావిస్తున్నారు లేకపోతే వెళ్ళిపోయింది అంటున్నారు? ఫారెస్ట్ అధికారులు మాత్రం వెళ్ళిపోయింది అంటున్నారు. కానీ ఇక్కడ మీకు ఉందా లేదా? ఉన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు చెప్తే మా ప్రాణాలు పోతాయి కదా సారు. ఇప్పుడు వాళ్ళు ఉంటాను వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు అది పోయింది వాళ్ళంటే మా ప్రాణం కదా సారు. 24 గంటలు తోటకాడ నీళ్లు పెట్టుకోవాలనే మకదొన్న చేనుకు కావాలి అన్నది మంచిగా వేసుకొని పండాలన్నా మేము. అది పోయిందని అంటే మేము ఎట్లా నమ్ముతాం సార్ మేము? కానీ వాళ్ళ దారిన ఉండాలి, మా దారిన కూడా ఉండాలి, మమ్మల్ని కాపాడాలి వాళ్ళు. ఆ సార్లు వాళ్ళు కూడా ఈ పోలీసులు కాపాడాలి, ఫారెస్ట్ వాళ్ళు కాపాడాలి, అంత జీవితం అంతా మనదే కదా. ఓకే. ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ పంట పొలాలు అంటే 24 గంటలు 6 కాలం కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. కాబట్టి ఇక్కడ చేనుకు నీరు పెట్టాల్సి ఉంటది, అలాగే మందు కొట్టాల్సి ఉంటది, దినమంతా ఇక్కడే పని చేయాల్సి ఉంటది. కాబట్టి చేను కావాలి ఉండడం కోసం కూడా మంచెలు వేసుకొని ఇక్కడే ఉంటున్నటువంటి రైతులు మాత్రం ఇక్కడ వాళ్ళు ఇక్కడే నిరంతరం ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉండలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పులి జాడలు ఎప్పుడైతే కనిపించిందో ఆ అడుగు జాడలు అంటే మనం తిరుగుతున్నటువంటి ప్రాంతం అంతా పులి సంచరించినటువంటి ప్రాంతమే. కాబట్టి వీళ్ళు బిక్కుమంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి స్థానికంగా చూసినటువంటి మరొక సాక్ష్యం కూడా ఇక్కడ ఉన్నారు. అసలు చెప్పండి అమ్మా, మౌనిక మీ పేరు? అనిత. మీరు ఎప్పుడు చూసారు అసలు పులిని? 10 గంటలకు వీళ్ళు వచ్చినాక నేను ఎడ్ల బండి కొట్టుకొని నేను వచ్చిన. ఆయన పులి అని అంటే నేను ఆ పెరట్లో పోతుంటే ఆయన పులి వచ్చింది అని నేను అనేసరికి నేను వాళ్ళు కొట్టేసరికి నేను బయటకు వెళ్ళి చూసేసరికి ఆ పొలాల నుండి పెరట్ల నుండి రోడ్డుకి ఎక్కింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అది పెరట్లకే పోయింది మళ్ళీ. చేనులకే పోయింది. ఇప్పుడు నిజంగా వాళ్ళు పులి ఉందనుకుంటున్నారా? మరి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా లేకపోతే అధికారులు మాత్రం వెళ్ళిపోయింది అంటున్నారు. కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఈ ఏరియాకే తిరుగుతా ఉంటది. మేము 24 గంటలు ఇక్కడ ఉండేటోళ్ళం, పేరెడికి ఇట్లా నీళ్లు కట్టేటోళ్ళం. 6 గంటలకు ఇల్లు చేరిపోతాం. మేము తప్పిన ఒక్కదాన్ని ఉంటా, అందరూ ఉంటారా? సమయానికి ఉండరు కదా. అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక్కడ పులి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక నిర్ధారణకు వాళ్ళు వచ్చారు అడుగులను బట్టి. కానీ అవి అడుగులు ఎక్కడి వరకు వెళ్ళాయి అంటే రోడ్డు దాటేంత వరకే వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు కూడా పులి అడుగు జాడలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ పులి ఉంది అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఈ రుద్రగూడెంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ పరిసర ప్రాంతాలను చూసిన తర్వాత పులి ఇక్కడ ఒక స్థావరం ఏర్పరచుకుంది కావచ్చు అన్నటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఒక గుళ్ళో కూడా రాత్రి కొన్ని శబ్దాలు వచ్చాయి. అక్కడ ఏదైనా ఒక జంతువును వేటాడి అక్కడికి తీసుకెళ్లి చంపిందా అన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది ఒక దట్టమైనటువంటి చెట్ల పొదల మధ్య కూడా పాతబడినటువంటి ఒక గుడి ఉందని చెప్పంటున్నారు. అక్కడికి స్థిర నివాస తను అక్కడే ఉందంటగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అలాగే స్థానికులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు చెప్తున్నటువంటి మాటలు మాత్రమేమో నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే అవి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే పులి పిల్ల మాత్రం అయితే కనిపించింది. ఖచ్చితంగా తమ కళ్ళతోటి మేము చూసాము కాబట్టి పులి పిల్ల ఇక్కడే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పులి పిల్ల ఇక్కడే ఉంది కాబట్టి తల్లి కూడా ఇది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుందన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి పులి ఆనవాళ్ళు అది ఎక్కడికి వెళ్ళిందే కనిపెట్టాల్సినటువంటి బాధ్యత అవసరము ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు ఉందన్నటువంటి ఒక గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పులి సంచరిస్తుందన్నటువంటి భయంతో మాత్రం కొంతమంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు రెగ్యులర్గా అడవిలోనే గొర్రెలు మేపుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి వాళ్ళకు కూడా ఎక్కడైనా కనిపించిందా, అటువంటి భయాందోళన వాళ్ళలో ఏమైనా ఉన్నాయి, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే సార్. ఇప్పుడు పులి ఎందుకంటే మీ ప్రాంతంలో జరిగినట్టు అనిపిస్తుంది, అసలు ఇక్కడ జాడలు కనిపిస్తున్నాయి మీకు? మరి కొన్ని అడుగు జాడలు కనిపిస్తున్నాయి కదా, అవి నిజం పులినా? నిజమో మరి అబద్ధం. కుక్క అడుగులు తెలియదు. కుక్క అడుగులకు పులి అడుగులకు తేడా తెలియదా నీకు? మీరు చెప్పండి. మేము చూసిన అయితే అడుగులు అయితే బరాబరే సార్. అవి వచ్చి వెళ్ళిపోయినట్టే, కానీ ఒకటే రోజు సంచరించింది వెళ్ళిపోయింది. అది రిటర్న్ కూడా అడవిలోకి వెళ్ళిపోయింది. మాకు కూడా సమారం వచ్చింది. మేమైతే కళ్ళతో అయితే చూసింది లేదు. అడుగులు అయితే వచ్చినట్టు మళ్ళీ వెళ్ళిపోయినట్టు అయితే అడుగులు అయితే కనిపించినాయి. గింతే సార్ మాకు. ఓకే, మీరు ఈ గొర్రెలను మేకలను మేపుకుంటూ మీరు తిరుగుతూ ఉంటారు కదా, తిరుగుతుంటున్నటువంటి సమయంలో అవి ఎక్కువగా ఇటువంటి చిన్న చిన్న మేక పిల్లలు కనిపిస్తే ఒకేసారి అటాక్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు అట్లాంటి భయం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే అడుగు పులి ఉందన్న తర్వాత మీరు అప్రమత్తంగా ఉంటున్నారా, లేకపోతే మామూలుగానే వెళ్తున్నారా మీరు అడవిలోకి? వచ్చినప్పుడు అయితే మార్నింగ్ పొద్దున అయితే అడుగులు కనిపించినప్పుడు అయితే అప్రమత్తంగా ఉన్నాం సార్. వెళ్ళిపోయినా అని ఫారెస్ట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు డిక్లేర్ చేసింది, వెళ్ళిపోయింది, అది అడుగులోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అయితే మంచిగానే ఉంటున్నాం సార్. భయం గిట్లా ఏం లేదు, మంచిగానే ఉన్నాం. ఇప్పుడు మేము రోజు అయితే మేపుకుంటున్నాం, రోజు తిరిగి ఉన్నాయి, కానీ కొత్తగా అయితే ఏం లేదు సార్. ఓకే, అయితే ఇక్కడ పులి సంచరిస్తుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొంతమంది స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రంగంలోకి దిగినటువంటి అధికారులు కూడా అడుగు జాడలు పట్టుకొని డ్రోన్లతో మాత్రం వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే అది ఇప్పటికే వెళ్ళిపోయిందని ఒక నిర్ధారణకు మాత్రం ప్రస్తుతానికి వచ్చారు. దానికి సంబంధించి ప్రజలకు కూడా, అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే వ్యవసాయ బావుల వరకు వస్తారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. పంట పొలాల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకు కూడా పులి వెళ్ళిపోయింది, మీరేం చింతపడకండి, ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోండి అన్నటువంటి భరోసా కూడా ఫారెస్ట్ అధికారులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది నల్లబెల్లి మండల ప్రాంతంలోని రుద్రగూడెం ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ వ్యవసాయ బావుల దగ్గర ఇప్పటి వరకు పచ్చిమిర్చి ఏరుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ప్రస్తుతానికైతే కొంత సేద తీరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం ఉండి బిక్కు అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం పెద్ద పులి వెళ్ళింది అన్నటువంటి ఒక వార్తతో మాత్రం ఇక్కడ వీళ్ళు కూడా చూసారట. ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు పెద్ద పులి అడుగులు చూసారు, ఒకసారి మనం వాళ్ళతో మనం మాట్లాడదాము. వీళ్ళు నిజంగా అడుగులు చూసారమ్మా? ఓకే, ఎక్కడెక్కడ చూసారు? వింటున్నాయి ఇక్కడ? ఓకే, ఇప్పుడు అంటే ఒక్కటి ఇప్పుడు 2-3 పులులు వచ్చాయని చెప్పి అంటున్నారు, చిన్న పిల్ల కూడా ఉంది అంటారు. దానికి ఇక్కడ కూడా దాని అడుగులు ఉన్నాయి ఏమైనా? ఒక్క పెద్ద పులి అడుగు, పెద్దవాన్నే ఉన్నాయి అడుగులు, చిన్న దాని లేదు అడుగులు. ఓకే సరే, ఇంకే ఎవరు చూసారమ్మా? మీరు చూసారా? ఓకే ఇంకే అంటే నిన్న మొన్న ఒక భయంతో మీరు పనులకు వచ్చారా? బాధ వచ్చిందని భయంతో రాలేదు, ఇవాళ వెళ్ళిపోయిందని భయంతో పనులు చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉన్నాయమ్మా అడుగులు? ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ కూడా అడుగులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినటువంటి అడుగులకి ఇప్పుడున్నటువంటి దానికి కంపేర్ అంటే చిన్న అడుగులు అని చెప్పి అంటున్నారు. మరి అదిగే సేమ్ ఆ అడుగులు ఈ అడుగులు కనుక పోలిస్తే ఒకే సైజులో ఉంటే అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఈ మిర్చి తోటలో కూడా ఎండిపోయింది, కానీ ఇక్కడ పెద్ద అడుగులే ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అడుగులు కూడా దీంతో కొద్దిగా సరిపోలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా జనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అడుగుల అంటే నిన్న మనకు కొద్దిగా పచ్చిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అడుగులను చూస్తే అంటే ఇటు వెళ్ళినట్టుంది కదా ఇది. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఏమో వచ్చినటువంటి అడుగులుగా ఉన్నాయి. అయితే ఈ పంట పొలాల నుండి తిరిగి ఇవి రిటర్న్ గా కనిపిస్తున్నాయి మనకు అడుగులు. అంటే ఇటు నుంచి మళ్ళీ ఇటు ఈ ఇక్కడ అడవిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ ప్రతిదాన్ని కూడా భిన్నంగా అంటే అడుగులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద పులి అడుగులు మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఈడ కూడా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ ఉన్నటువంటి అడుగులను కూడా మనం చూస్తున్నాము. ఈ ప్రాంతాల్లో కూడా అంటే పులి ఉందన్నటువంటి, ఎందుకంటే ఎక్కడ అచ్చులు మాత్రం ఒక దగ్గర అక్కడెక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ దాదాపు ఎక్కడ అంటే వెళ్ళినటువంటి పరిస్థితి ప్రాంతాలను కూడా వీళ్ళు తీవ్రంగా పరిశోధనాత్మకంగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క అడుగు జాడలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిగా పదును ఎక్కువగా ఉంటే మాత్రం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తున్నాం దాదాపు ఇదంతా పులి వెళ్తున్నట్టుగానే, పులి సంచరించినట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పులి పాదముద్రలు కూడా దాదాపు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అడుగులన్నీ కూడా ఇక్కడే మనకు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద అడుగులు అంటే అక్కడ ఉన్నటువంటి అడుగులు ఇక్కడి అడుగులు కూడా కొద్దిగా స్పష్టంగా పెద్దగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒకే పులి వచ్చింది అన్నటువంటి దానికి అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు కూడా ఒక ధృవీకరణకు వచ్చారు.
డ్రోన్లతో మాత్రం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా వాళ్ళు మొత్తం ప్రతిదీ కూడా మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు. పంట పొలాల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఎట్లాంటి చింత అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోవాలన్నటువంటి భరోసా కూడా ఫారెస్ట్ అధికారులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు పులి ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎటువైపు తిరిగి వెళ్ళింది అన్న దాని మీద కూడా ఒక స్పష్టతకు వచ్చారు. ఇక్కడ రుద్రగూడెం శివారు ప్రాంతాల నుండి ఇక్కడ చుట్టుపక్కల అటు సైడ్ నుంచి ఆ పంట పొలాల్లోకి వెళ్ళింది. అటు నుంచి నేరుగా మళ్ళీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ నుండి మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళినట్టుగా ఇక్కడ పులి పెద్ద పులి పాదముద్రలు కూడా చూస్తే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తోట రైతు ఒకసారి మనతో ఉన్నారు. నీ పేరేం పేరు? సార్ ఇంద్రసేనాచారి. ఇప్పుడు నిజంగా ఇక్కడ పెద్ద పులి సంచరించినట్టుగా పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరన్నా చూసారా ఇక్కడ ఈ పాదముద్రలు అయితే కనిపిస్తున్నాయి? మీకు కనవలేదు. ఓకే, ఎవరన్నా చూసారా మీ ప్రాంతంలో? ఓకే, అంటే అది ఏ సమయంలో రాత్రి పూటనే తిరిగిందని అనుకోవచ్చు? నైట్ పూటనే తిరిగింది. ఓకే ఓకే, అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఈ పులి ఎప్పుడెప్పుడు సంచరిస్తుంది అన్న దాని మీద కూడా స్పష్టత తీసుకుందాం. మరొకసారి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ఈ పెద్ద పులి ఏ సమయంలో తిరుగుతుంటుంది సార్? ఏ సమయంలో విశ్రాంతి తీసుకుంటుంది? ఏ సమయంలో వేటాడుతుంది సార్? అది నైట్ పూటనే వేటాడుతుంది, నైట్ పూటనే చేస్తుంది. డేలో ఏం చేయదు, డేలో పడుకుంటుంది, తినేసి పడుకుంటుంది. అంటే ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడ భద్రత ఉందనుకున్న ప్లేస్లో పడుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజుల తర్వాత దాదాపు ఈ నర్సంపేట ప్లస్ నల్లబెల్లి మండలాలకు పులి ఇదివరకు గతంలో సంచరించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే 2 years బ్యాక్ ఒకసారి వచ్చిపోయింది, పాకాలకు వచ్చిపోయింది సార్. అంటే ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ పులి ఒకవేళ వస్తే ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు సార్. ఇప్పుడు ఏటూరు నగరం అభయారణ్యాలు ఇటు మనకు పక్కనే ఉన్నాయి, ఇటు ఆదిలాబాదు అడవులు కూడా ఇక్కడి నుంచి అంటే ఈ మన వరంగల్ శివారు ప్రాంతంలోనే ఇక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాళేశ్వరము అటు అవతల ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పులి అంటే ఒక విధంగా పాదముద్రలు చూస్తుంటే చాలా పెద్దగానే కనిపిస్తుంది. అంటే ఇది పెద్ద పులి అన్న స్పష్టత మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి మీరు గుర్తించిన సందర్భంగా పులి ఏ ప్రాంతం నుంచి మనకి ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చు సార్? అయితే అది మూడు చెక్కల పెళ్లి నుండి ములుగు నుండి మూడు చెక్కల పెళ్లి నుండి ఇట్లా వచ్చింది, వచ్చి రుద్రగూడెంకి వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పేది కదా సార్, ఇప్పుడు మనకేంటంటే మూడు చెక్కలపల్లి ప్రాంతం నుంచి వచ్చింది. కాకపోతే ఈ పులులు నివసించేటువంటి ఏ ప్రాంతం నుంచి వచ్చింది? ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ నుండి వచ్చింది. ఓకే ఓకే, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ నుండి. ఇప్పుడు మొన్నటి వరకు ఆదిలాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పులి సంచరించిందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అది ఇది ఒకటే అనుకోవచ్చా, లేకపోతే అది వేరే ఇది వేరే అనుకోవచ్చా సార్? అట్లా మనం ఇది చేయడానికి లేదు సార్. కొన్ని అక్కడ తిరిగే వాటిని టైగర్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఇది చేస్తారు, ట్యాప్స్ చేసి వాటి చారకలను బట్టి గుర్తిస్తారు సార్. కానీ ఇక్కడ ఇది ఏ పులి అనేది మనకి ఇక్కడ అంటే ఒక విజువల్ దొరికితే మాత్రం చెప్పలేమని అంటారు. ఓకే ఓకే, అయితే ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట నల్లబెల్లి మండలాల్లోని రుద్రగూడెం ప్రాంతాల్లో తిరిగినటువంటి ఈ పులి మాత్రం ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాల నుండి వచ్చినట్టుగా మాత్రం పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ద పులి సంచరిస్తుందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్స్, ఎందుకంటే ఇక్కడ చూడాలంటే మానవ మాత్రలు అడవిలలోకి వెళ్ళాలంటే కొంత భయంగా ఉంటుంది. ప్లస్ అది ఎక్కడ దాచుకుందో కూడా తెలియని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ టెక్నాలజీని కూడా పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు వాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఒక డ్రోన్. ఇది దాదాపు మామూలుగా మనం చూసేటువంటి డ్రోన్ సైజు చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఒక నిఘా నేత్రం కూడా పటిష్టంగా ఉండాలన్నా, క్లియర్ విజువల్స్ రావాలన్నా కానీ ఇది ప్రస్తుతానికైతే ఒక పెద్ద డ్రోన్. దాదాపు దీని సైజు చాలా పెద్దగా కనిపిస్తుంది. మామూలుగా డ్రోన్లు అనుకుంటున్నప్పుడు దీంతో ఒక ఇక్కడ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బ్యాటరీలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఒక్కసారి మనం దీన్ని బ్యాటరీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఫిక్స్ అయినట్టుంది. ఈ బ్యాటరీ అలాగే దీనికి సంబంధించినటువంటి డీజిల్ ట్యాంక్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఒక్కసారి ఇది ఆపరేట్ ఎట్లా ఉంది, దీని యొక్క రెజల్యూషన్ ఎంత ఉంటుంది, దీని కెపాసిటీ ఎంత ఉంది, ఒక్కసారి మనం డ్రోన్ ఆపరేటర్తో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు ఈ డ్రోన్ దాదాపు మనం చూస్తున్నప్పుడు ఏంటంటే మన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్న చిన్న డ్రోన్లతో మనం విజువల్ తీసుకుంటూ ఉంటాము, కానీ ఇప్పుడు మీరు చాలా పెద్ద డ్రోన్ మాత్రం దీన్ని యూజ్ చేస్తున్నారు. ఈ డ్రోన్ యొక్క కెపాసిటీ ఎంత, దీని మెగా పిక్సెల్ కానీ దీని వీడియో కెపాసిటీ ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు? ఇది అగ్రికల్చర్ డ్రోన్ అండి. ఓకే ఓకే, మామూలుగా అగ్రికల్చర్లో యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే కెమెరా కూడా ఒకటి అవైలబుల్ ఉంది. కెమెరా ద్వారా మనం అనేది చూసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇది మనకు డిపార్ట్మెంట్కి సంబంధించింది కాకుండా వ్యవసాయ అంటే పెస్టిసైడ్స్ చల్లడం కోసం కానీ ఇటువంటి దాని కోసమే ఇది వాడుతున్నారా? ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు దీన్ని ఇదివరకు అంటే ఆపరేటర్ మీరే కదా, అంటే మీరు అగ్రికల్చర్ చేస్తూ ఉంటారా? ఓకే ఓకే, మీ దగ్గరికి వచ్చి ఇదంతా తీసుకున్నారు. దీని పనితీరు ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి.
అంటే ఇది వ్యవసాయం అంటే అగ్రికల్చర్ లాగానే యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే క్యామ్ ఉండడం వల్ల సార్ వాళ్ళకి ఎట్లా ఇక్కడ పూలు ఎక్కడ ఉంది ఏందనేది ఉద్దేశంతో అంటే అంటే హైట్ పోయే కొద్దీ డిస్టెన్స్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. ఓకే, అట్లానే పైకి వెళ్ళే కొద్దీ కింద ఎక్కడ ఏమున్నది అనేది చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి డ్రోన్లు మాకు కొన్ని ఇప్పుడు కొత్తగా కూడా స్మార్ట్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. దానికి దీనికి తేడా చెప్పగలుగుతారా మీరేమన్నా? క్లారిటీ అంటే ఇది ఎంత ఎత్తు ఎంత డిస్టెన్స్ వెళ్ళగలుగుతాయి? డిస్టెన్స్ మాత్రం కిలోమీటర్ వరకు వెళ్ళాలి. కిలోమీటర్ వెళ్ళే వరకు. హైట్ వచ్చేసి 500 మీటర్స్ వరకు. 500 మీటర్స్. ఒకవేళ మామూలు డ్రోన్స్ ఎంత వరకు వెళ్తాయి అవి? అవి కూడా అంతే అండి. మన అంటే దాని డిస్టెన్స్ని బట్టి డ్రోన్ బట్టి ఉంటుందండి అది. ఓకే. ఇప్పుడు దీని యొక్క కెమెరా విజువల్ అంటే దీని యొక్క విజువల్ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫోన్ లో చూసే ఎంత క్వాలిటీ వస్తుందా దీనికంటే ఇంకా ఫోన్ కంటే దీనికి సెపరేట్ ఫోన్ కంటే ఎక్కువ వస్తుంది. ఫోన్ కంటే ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో దీన్ని డ్రోన్ ఎగవేశారు? ఇక్కడ ఖానాపూర్ మండలం మొత్తం. ఓకే ఓకే. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 1 year అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి మనం డ్రోన్ ఎగరేస్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే చూద్దాం. తను ప్రస్తుతానికి అయితే డ్రోన్ ఆపరేటింగ్ కూడా చూస్తుంది. ఎందుకంటే వ్యవసాయం కోసం అంటే పెస్టిసైడ్స్ మందులు పిచికారీ చేయడం కోసం కూడా దీన్ని వాడుతుంటారు. ఇది చాలా పెద్ద సైజులో ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇది ఒక అడ్వాంటేజ్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఎట్లా ఉంటుంది ఒక్కసారి కెమెరాలో కూడా మనం దీన్ని చూద్దాం ఒక్కసారి. ప్రస్తుతానికి అయితే డ్రోన్ వెళ్తున్నటువంటి విజువల్స్ మనం దీంట్లో చూస్తున్నాము. ఆ డ్రోన్ విజువల్స్ కూడా మనం తర్వాత చూడొచ్చు. దీని కేపబిలిటీ అలాగే దీని యొక్క క్లారిటీ క్వాలిటీ నిజంగా పులి ఒకవేళ చెట్ల పొదల్లో దాచుకున్నప్పటికీ కూడా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది కూడా మనకు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఒక క్లారిటీగానే ఉన్నారు. ఆ డే టైంలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పులి కనుక ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటికీ అధికారులు వచ్చినటువంటి నిర్ధారణ ఏంటంటే ఆ పెద్ద పులి మాత్రం ఇక్కడ సంచరించిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికే ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అసలు పులి ఉంది అని చెప్పి పులి అడుగు జాడలను బట్టి తెలుస్తుంది. కానీ చూసింది ఎవరు? కానీ ఇక్కడ ఆర్టీవీ ఇప్పటి వరకు ఒక అడుగు ముందుకు వేసి మొత్తం గ్రౌండ్ రిపోర్ట్లో ఎక్కడెక్కడ తిరిగిందన్నటువంటి ప్రాంతాలను కూడా సంచరిస్తున్నటువంటి ఆ పులి ఎక్కడెక్కడ సంచరించిందన్నటువంటి ప్రాంతాలను కూడా మనం వెళ్ళి పరిశీలనాత్మకంగా చూద్దాము. ఆ పంట పొలాల దగ్గర కూడా వెళ్ళిందని చెప్పి ఈ రోజు ఉదయము ఇక్కడ కొంతమంది సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పులి ఉందన్నటువంటి వాతావరణంలో ఇక్కడ రైతులతో కలిసి వెతికినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ రుద్రగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాల దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఇక్కడ చూసామని చెప్పి అంటున్నారు. మనం ఒక్కసారి మనం పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎందుకంటే ఈ రైతులు కొంత పాదముద్దలు కూడా చూసామని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి అసలు ఎక్కడ ఉన్నాయి అసలు పాదముద్దలు చూసారా లేదా ఇక్కడేమో ఉన్నటువంటి విషయాలు కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అసలు ఇది పులి కాదు అన్నటువంటి ఇది ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము పులిని చూసాము అన్నటువంటి స్పష్టంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు దీనికి సంబంధించి కూడా ఆ పులి ఎట్లా వచ్చింది ఏం కథ దీని అడుగుజాడలు ఏంది అన్నటువంటి విషయాలు కూడా మనం చూద్దాము. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ వీరితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు చెప్పండి మీ పేరేం పేరు సార్? నా పేరు ముకుందం. ఇప్పుడు మీరు ఎందుకంటే ఉదయం నుండి కూడా కొంత పులి పిల్ల రెండు సంచరించినాయి అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉదయం చూసిన తర్వాత పులి పిల్ల ఇక్కడ ఉంది అన్నటువంటి సమాచారం కూడా మీరు చెప్తున్నారు. అసలు నిజంగా మీరు ఏ టైంలో చూసారు దాన్ని? అసలు చూసారా అది పులినా? పొద్దున పులి అని అక్కడ వెంకటేష్ వాళ్ళ తోట కాడ వాళ్ళు చూసి స్వయంగా చేనులో పోయాక మళ్ళీ అందులో ఈ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు ఈ రైతులు ఒక 10 మంది ఇట్లా చేనులకెళ్ళి పోయారకు ఈ చేనుల అల్గిరిని అది మళ్ళీ ఇట్లా పడి ఇంకో చేనులు పోతాంటే ఇంకా కొందరు చూసిండ్రు. మేము ఉరికేసరికి పోయినాం. మళ్ళీ అడుగులు చూసినాం. పోలీసు వాళ్ళు పక్క ఈ జనం పక్క తిరిగిళ్ళు. అది ఆ లోపలే పారిపోయినట్టున్నది. అయితే ఇక్కడ దాదాపు కొంతమంది ఏంటంటే ఇది పులేనా కాదన్న సందేహాలు వ్యక్తం చేస్తారు. మీరు స్పష్టంగా చూసారు అది పులే. ఓకే. ఎంత ఉంది అది? అది ఇంత ఉన్నది. అది పులి పిల్ల అనుకోవచ్చు. అది పిల్ల అంతకుముందు అక్కడ గురుకులం దగ్గర అది పెద్ద పులి. అది పెద్దది ఇంకెత్తున్న మాజీ సర్పంచ్ వాళ్ళ భార్య చూసిందట. చూసింది పెద్ద పులినా? అది పెద్దది. ఓకే, పెద్ద పులి. ఇప్పుడు మనకు చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు పాదముద్రలు కూడా ఇక్కడ మనకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఒక్కసారి ఇవి కూడా అది ఏంటి అసలు పులి ఇక్కడ మొత్తం దాని అచ్చులు ఇది ఎందుకంటే చిన్న పులి పిల్ల అని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటున్నారు. దీని తర్వాత కూడా ఒక్కొక్క అడుగు మాత్రం ఇట్లా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అచ్చులు కూడా అవి దాదాపు
అట్లా తిరిగింది అట్లా పడి పులికి సంబంధించినటువంటి అడుగులు కూడా మనకు అది స్పష్టంగా పులికి సంబంధించినటువంటి అడుగులు అని చెప్పి అంటున్నారు. పులి పిల్లనే వచ్చింది అన్నటువంటి విషయం కూడా వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఏదో తినిపోయిందని కూడా అని చెప్పి అంటున్నారు. అది ఎక్కడండి అది? ఇక్కడ దాదాపు అక్కడ ఏదన్నా లాక్కొని ఇట్లా వచ్చింది అసలు అడుగులు. ఓకే, దారి సేమ్ అది పులి అయితే అడుగు అయితేనే అట్లుంటది. ఓకే, ఒక్కసారి తిన్నది తిని నుంచి అటు దాటి అట్లా పోయి అట్లా ఇట్లా వచ్చి ఇట్లా పడి ఈ గొట్టెంబడి వెళ్ళిపోయినట్టు. ఓకే, ఇక్కడ మనం కొంత స్పష్టంగా చూద్దాం, ఎందుకంటే కొంత మాంసపు ముక్కలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఏదో ఒక ఎక్కడి నుంచో లాక్కొని వచ్చి ఇక్కడ మాంసపు ముక్కలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అది ఒక మాంసపు ముక్కనే ఉంది. అది ఇక్కడ కొంత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదో ఒక దాన్ని వేటాడి అక్కడి నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది కూడా ఏంటంటే పులికి సంబంధించినటువంటి పట్టుకొచ్చినటువంటి పంజాలు ఇక్కడ ఉన్నాయి. దీని ఎముకలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అది ఇక్కడ తిని ఇక్కడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం దీని అచ్చులు కూడా మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాము. అది ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ఒక నిర్ధారణకు వస్తుంది ఏంటంటే పులి అడుగుల లెక్కనే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ కూడా దాదాపు పులి పిల్లలే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని అడుగులు చూస్తుంటే కూడా ఇవి ఖచ్చితంగా పులి పిల్లకు సంబంధించినటువంటి అడుగులు. మేము కళ్ళారా చూసాము, దీన్ని ఎవరు కొట్టిపడడానికి లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత కూడా మొత్తం ఇవన్నీ పులి అడుగులకు సంబంధించినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ దీన్ని దూర ప్రాంతాల నుంచి చూసినటువంటి వాళ్ళు కొంత అయోమయానికి గురైన, కానీ దగ్గర నుండి కూడా చూసామని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ పులి ఉందా లేదా అన్నటువంటి దానికి కూడా ఒక్కొక్క క్లారిటీ అయితే వస్తుంది. పులి అడుగు జాడలు చూసినటువంటి వాళ్ళు, పెద్ద పులిని చూసినటువంటి వాళ్ళు పెద్ద పులి ఉంది, కానీ ఇక్కడ గ్రామస్తులు మాత్రం పులి పిల్లను మేము చూసామని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా అది పులి పిల్ల అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పండ్ర పొలాల దగ్గర పనిచేసుకున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది దూరంలోకి వెళ్దాం, ఎందుకంటే ఉదయం ఎక్కడైతే ఆ పులి సంచరించింది అన్నటువంటి చూసినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.